అయితే ప్రియులారా, ఈ మధ్యకాలంలో ఒక బ్రదరు నన్ను ప్రార్థన చేయమని కోరుతూ ఆయన కొన్ని విషయాలు నాతో తెలియపరిచారు. ప్రియులారా, తక్కువ కాలంలోనే ఎక్కువ స్థితికి ఆయన వెళ్ళాలనే తలంపుతో ఆయనకున్నటువంటి కొన్ని లక్షల ఆస్తిని బెట్టింగుల జీవితానికి ఆయన అలవాటు పడి, ప్రియులారా, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఎంతో మంది బెట్టింగులకి అలవాటు పడిన వారి కుటుంబాలు వీధిని పడ్డమే కాకుండా భయంకరమైన దరిద్రతను అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా లేకపోలేదు. ప్రియులారా, ఇటువంటి జీవితానికి బ్రదర్ అలవాటు పడి ప్రియులారా దాదాపుగా 70 లక్షలు ఆయన పోగొట్టుకున్నాడంటే. ప్రియులారా, ఈ 70 లక్షలు పోగొట్టుకున్న సందర్భాన్ని ఆయన చెప్తూ ఆయన అన్నారు, ఏ బెట్టింగులు ఆయన చేశారంటే ప్రియులారా, క్రికెట్ బెట్టింగుల్లోనూ, రాజకీయ నాయకుల బెట్టింగుల్లోనూ, ఏ సినిమా హీరో ఎన్ని రికార్డులు బదలగొట్టాడో మిగతా సినిమా హీరో కూడా రికార్డులు బదలగొడతాడు అనే దాని మీద బెట్టింగులు కడుతూ, కోడి పందాల బెట్టింగులు కడుతూ, ఏ పార్టీలు గెలుస్తాయో అనే దాని విషయమే బెట్టింగులు కడుతూ, ఎవరికి ఏ పార్టీ వారు సీట్ ఇస్తారో ఇవ్వరో అనే దాని మీద బెట్టింగులు కడుతూ, ఈ విధముగా ప్రియులారా 70 లక్షలు ఆయన నష్టపోయాడు. తదుపరి అంతేకాదు 20 లక్షలు అప్పు అయిపోయి ఇక ఆత్మహత్య చేసుకునే ఆ ప్రయత్నంలో నాలాంటి సేవకుడు గురించి ఎవరో చెప్తే వచ్చి ప్రార్థన ఆయన కోరినప్పుడు నేను ఎంతో వేదన చెందాను. ప్రియులారా, ఇదినాన్ని మానవుడు తనకు తానుగా గొప్ప స్థితిని అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ మానవుడికి గొప్ప స్థితిని దయచేవాడు దేవుడే. ఎప్పుడు ఆయన దయచేస్తాడంటే అబ్రహాము వలె ఎవరైతే ఆయన మాటలాడిన వెంటనే ఆయన మాటకు విధేయులవుతారో, లోబడతారో, ఆయన మాట చొప్పున వారి జీవితాలను ముందుకి కొనసాగించుకుంటారో ప్రియులారా, గొప్ప చేయడమే కాదు, గొప్ప జనముగా ఆశీర్వదించడమే కాదు, వారి స్థితిగతులన్నిటినీ కూడా గొప్పగా హెచ్చించే దేవుడై ఉన్నాడు. అందుగురించే దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఒక మంచి వాగ్దానం ఉంది. ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం, నీవు సమస్త జనముల కంటే హెచ్చించబడతావని. ప్రియులారా, మనల్ని సమస్త జనముల కంటే హెచ్చించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గొప్ప స్థితికి హెచ్చించేవాడు ఆయనై ఉన్నాడు. మనం గొప్ప స్థితికి వెళ్ళాలంటే ఈ బ్రదర్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ప్రియులారా, కానీ మన జీవితాల్లో దేవుని యొద్దకు వచ్చి దేవునికి ఇష్టమైన రీతిలో జీవించి దేవుని ద్వారా గొప్ప స్థితికి మనం హెచ్చించబడ్డామా, ఆ స్థితి నిరంతరము మనతో ఉంటుంది. ప్రియులారా, మన పిల్లలకు కూడా అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని నేను తెలియపరుస్తూ ఉన్నా.